హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా చాయ్. దేవర ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఎన్టీఆర్ గారి మాస్ పవర్ని మరోసారి ప్రూవ్ చేసింది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త, దేవర సెకండ్ పార్ట్ ఉండదు, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అని. మరిందులో నిజమెంత? అసలు ఎన్టీఆర్ లైనప్లో దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడు రాబోతోంది? ఈ కన్ఫ్యూజన్కి ప్రొడ్యూసర్ ఇచ్చిన అదిరిపోయే క్లారిటీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే తారకన్న ఫ్యాన్స్కి ఒక క్రేజీ అప్డేట్ ఉంది. దేవర సినిమాతో ఎన్టీఆర్ గారు ఒక పెద్ద మిత్ని బ్రేక్ చేశారు. రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత హీరోలకి ఫ్లాప్ వస్తుంది అనే సెంటిమెంట్ని పక్కన పెట్టి దేవరతో సాలిడ్ హిట్ కొట్టారు. తెలుగులోనే కాదు, హిందీలో కూడా 75 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి తారక్ తన పాన్ ఇండియా ఇమేజ్ని స్ట్రాంగ్ చేసుకున్నారు. క్లైమాక్స్లో ఇచ్చిన ఆ ట్విస్ట్ చూశాక సెకండ్ పార్ట్ కోసం అందరిలోనూ ఒక క్యూరియాసిటీ మొదలైంది. మరి ఇంత హిట్టైన సినిమాకి సీక్వెల్ లేదని ప్రచారం ఎందుకు జరిగింది? దానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ గారి బిజీ షెడ్యూల్. ప్రస్తుతం తారకన్న చేతిలో వరుసగా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ డ్రాగన్ సినిమాని 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ గారితో అనుకుంటున్న ఇంకో ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్. జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్తో ఒక సినిమా లైన్లో ఉంది. ఇన్ని సినిమాలు ఉండటం వల్ల కొరటాల శివగారు కూడా వేరే స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తుండటంతో దేవర సెకండ్ పార్ట్ పక్కన పెట్టేశారనే టాక్ నడిచింది. కానీ రీసెంట్గా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ సుధాకర్ మిక్కిలినేని గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేవర సెకండ్ పార్ట్ ఖచ్చితంగా ఉంది, 2026 మే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి 2027 సమ్మర్ కల్లా సినిమాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతోంది. 2027 సమ్మర్కి ప్రశాంత్ నీల్, డ్రాగన్ కూడా వచ్చే ఛాన్సుంది. మరి ఒకేసారి 2 పెద్ద సినిమాలు రావడం కష్టమే. పైగా డ్రాగన్ కోసం తారకన్న చాలా సన్నగా మారుతున్నారు. దేవరలో ఉన్న మాస్ లుక్కి ఈ థిన్ లుక్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి లుక్ మార్చడానికి కూడా టైం పడుతుంది. ప్రొడ్యూసర్ చెప్పిన డేట్స్ కొంచెం అటు ఇటు అయినా సినిమా రావటం మాత్రం పక్కా. ఎన్టీఆర్ గారు కూడా మాడ్ స్క్వేర్ ఈవెంట్లో దేవర సెకండ్ పార్ట్ వస్తుందని అఫీషియల్గా హింట్ ఇచ్చిచ్చారు. అంటే కొరటాల శివగారు సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ని మరింత పవర్ఫుల్గా రెడీ చేస్తున్నారన్నమాట. దేవర బతికే ఉన్నాడా? సముద్రం అడుగున ఉన్న ఆ రహస్యమేంటి అనేది సెకండ్ పార్ట్లోనే చూడాలి. సో గాయ్స్, దేవర సెకండ్ పార్ట్ ఆగిపోలేదు. తారకన్న తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకున్నాక మరింత భారీ స్కేల్లో సముద్రం మీద యుద్ధం చేయటానికి వస్తున్నారు. మీరు దేవర సెకండ్ పార్ట్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.